ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఈరోజు యశ్వంత్ ప్రొద్దుటూరు కేసు మీద వచ్చే ఉంటుంది అమ్మా. విన్నామమ్మా. ఒక ఉపాధ్యాయురాలు తలుచుకుంటే కన్న కడుపులో తల్లి. ఇలా గుబులు వచ్చేస్తోంది. మరి కడుపు చుమ్మలు చుట్టిందంటారా అట్లా అయిపోయింది. ఎస్, కన్న తల్లి ఉపాధ్యాయురాలు. అందులో తను కొన్నిసార్లు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని చెప్తున్నారు. అంటే నాట్ లైక్ వెల్ ఆఫ్ బాడీ తనది. అందుకే వెనకాల నుంచి సడన్ గా వచ్చి తన కత్తితో దాడి చేస్తుంటే తనను తను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది అని అంటున్నారు. చంపేసి మళ్ళా వీధిలోకి లైక్ బాల్కనీలోకి లాగేస్తే ఆ బ్లడ్ అంతా అసలు ఆ స్టెప్స్ మీద నుంచి పారుతుంది. ఎట్లా తట్టుకున్నాడమ్మా అసలు కన్న తల్లిని? అసలు వాడు ఏంటి మైండ్ అమ్మ, సెట్? ఫిజికల్లీ వీక్ అని కాకపోయినా కొడుకు అట్లా చేస్తాడని ఎవరు అనుకోరు గనక, అన్ఎక్స్పెక్టెడ్ గనక అది హఠాత్తుగా జరిగినటువంటి సంఘటనే అనుకోవాలి. దాన్ని ఇంకా షాక్ లో ఉండుంటుంది తల్లి. మరే ఇంకా ఆ shock దరిద్రుని లో కనీసం తిట్టుకుంటా ఎదిరించలేదు. వచ్చావా నువ్వు ఇంకా హైదరాబాద్ నుంచి అని వాడి కోసమే వండి పెడుతుందంట ఇంకా కిచెన్ రూమ్ లో. ఆ, నాన్నని అడ్డొస్తాడేమో నేను చంపబోతుంటే అని చెప్పి రూమ్ లోకి వేసి అప్పుడే స్నానం చేసి బెడ్రూమ్ లోకి వెళ్ళిన నాన్నని ఆ రూమ్ లో డోర్ అంటే తండ్రిని కాకుండా తల్లినే చంపాడంటే టార్గెట్. తల్లి మీద ఏమిటా కోపం? తల్లి ఉపాధ్యాయురాలు కదా, అందువల్ల బడిలో పిల్లలకి చెప్పినట్టు ఇతడికి కూడా సరిగ్గా ఉండు నాయనా, బాగా ఉండు అని ఏదన్నా నీతులు చెప్పిందేమో. అది తట్టుకోలేకుండా ఉన్నారుగా ఈ రోజుల్లో ఎవరైనా. నువ్వేం చేస్తే దాన్ని మెచ్చుకోవడం, నీ అంతటి వాళ్ళు లేరు, నువ్వు చేసిందే సరైంది అని ఆకాశానికి ఎత్తేయాలి అనుకుంటారు అందరూ. ఆ కారణంగా తల్లి ఏమైనా ఇతన్ని మందలించిందేమో. అటు అప్పుడు ఇప్పుడు ఇద్దరికి మధ్యలో డిస్కషన్ జరుగుతూనే ఉంటదంట. యశ్వంత్ ఉండడం హైదరాబాద్ లో ఉంటాడు, జాబ్ సర్చ్ మీద వచ్చాడంట. అదే చదువు బీటెక్ అయిపోయింది, ఇంకా ఉద్యోగం రాలేదు అని ఫ్రస్ట్రేషన్ ఉంటే ఉండొచ్చు. వ్యసనాలకి అలవాటు పడుతున్నావు, నువ్వు హైదరాబాద్ కి వెళ్ళింది ఎందుకు, నువ్వేం చేస్తున్నావు, ఒకగానొక కొడుకు, ఎవరైనా చెప్తారు కదమ్మా, చెప్పకుండా ఎలా ఉంటారు? చెప్పాలి కూడాను. చెప్పకపోతే తల్లి చెప్పలేదని కూడా అంటాంగా, మనమే అంటాం. తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి, వాళ్ళ స్వభావాన్ని అనుసరించి రకరకాలుగా చెప్పాలి, అందరికి ఒకే రకంగా కాదు. మరి వీడికి ఎలా చెప్పాల్సి వచ్చిందో, ఎలా చెప్తే వాడికి పట్టేదో, ఏమైందో మరి. మీరన్నట్టు వ్యసనాలకే అలవాటు పడి ఉండాలి. ఆ వ్యసనానికి కావలసినటువంటి సొమ్ము చేతిలో పడకపోతే ఆ క్షణాన్ని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఎవరిని ఎదురుగా ఎవరినుంటే వాళ్ళని చంపుతారు, లేకపోతే వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు. అంతకన్నా ఎందుకంటే వ్యసనం తాలూకు లక్షణం, అందులో ముఖ్యంగా డ్రగ్స్ లాంటివి గనక అయినట్టయితే అతడికి ఉందో లేదో మనకి తెలియదు, వివరాలు తెలియవు కదా అంటున్నారు. ఏదో ఒకటి నార్మల్ అయితే కాదు అతను, హీఈస్ అబ్నార్మల్. బట్ ఆ వెరీ థాట్ రావడమే హిస్ వెరీ అబ్నార్మల్. చంపాలి అన్న ఆలోచన రావడం అబ్నార్మల్. అయితే డ్రగ్ అడిక్ట్ అవ్వాలి, లేదా మానసికంగా ఏదైనా వ్యాధి మానసిక వ్యాధి ఉండాలి. ఈ రెండు కాకపోతే మరి ఇంకేం కారణం ఉంటుంటుంది? ఎవరితోన్నా ప్రేరేపించబడి ఉండాలి. ప్రేరేపించబడినా గాని అలా ఎందుకు చేస్తారు? మరి అంత అంత ఇదిగాను. అందులో కన్న తల్లిని మరి ఎవరినో కాదు. అసలు ఎవరిని చీమనే చంపలేం మనం. కుక్కకి దెబ్బ తగిలి కుంటెడుతూ ఉంటే తట్టుకోలేక బాధపడతాం. అట్లాంటిది సాటి మనిషినైతే మరీను అందులో తల్లినంటే తప్పనిసరిగా వికృత మనస్థితి ఏదో ఉంది అతడికి, సహజ స్థితి లేదు. దేనివల్ల అన్నది మనం చెప్పలేం. ఏ దురలవాటు వల్ల కావచ్చు, ఇంకేదన్నా కారణం కావచ్చు, మరేదన్నా కూడా కావచ్చు. ఇప్పుడు ఆ తండ్రి ఎటు మాట్లాడతాడమ్మా? భార్యని కోల్పోయి ఆ దుఃఖంలో ఒకవైపు అది కూడా అసలు సడన్ షాక్ కదా. వీడేమో హంతకుడు అయ్యాడు, మళ్ళీ ఏమైనా కనీసం అయ్యో నేను ఇట్లా చేశానే క్షణికావేశంలో అన్న అది కూడా ఉందా? అది క్షణికావేశంలో చేసింది కాదు, అది ప్లాన్డును హ్యాపీ. తను చేసిన పనికి తను సంతోషంగా ఉన్నాడు, తీసుకెళ్ళాడు, బయట పడేశాడు, పాటలు పెట్టు కూర్చొని విన్నాడు. తండ్రిని అడ్డొస్తాడేమో అని చెప్పి గదిలో పెట్టి తలుపేశాడు. వేసి మళ్ళీ అయిపోయాక పని అయిపోయిందని చెప్పాడు. అంటే దాన్ని బట్టి అతడు ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేశాడు. అలా చేయాలంటే అది క్షణికావేశంలో చేసింది అయితే కాదు. అసలు ఇప్పుడు ఆ తండ్రికి కూడా లోపల ఎంత గుబులు ఉంటది. ఈ రోజు ఆమెకైంది, రేపు ఆయన కూడా అవ్వచ్చు, వాడుకొచ్చి చేసుకోవచ్చేమో. అదే ఇప్పుడు వీళ్ళు ఒకవేళ గాని అది డ్రగ్స్ తాలూకుది గనక అయినట్టయితే, మనకి తెలియదు అవునో కాదు, అది గనక అయినట్టయితే సమయానికి దొరక్కపోతే ఎదురుగా ఉన్న వాళ్ళన్నా చంపేస్తారు, లేకపోతే వాళ్ళన్నా చచ్చిపోతారు.
కానీ వాళ్ళు చావరు, చచ్చే ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకి ఆ స్థితిలో లేకుండా పోవాలని ఉండదు, బతికుండి డ్రగ్స్ తీసుకోవాలని ఉంటుంది. అందువల్ల దానికి ఇతరులని భయపెట్టడానికి, ఏదో రకంగా ఆ డబ్బు సంపాదించటానికి కావలసిన పనులు ఏవైనా చేస్తారు, చచ్చినంత పని చేస్తారు. అంతేగాని చావరు. ఎదుటి వాళ్ళని అయితే చంపేస్తారు. అది ఉంది. ఒకవేళ డ్రగ్స్ అయితే ముందు దాని కింద అరెస్ట్ చేయాలి వాడిని. అదే తీసుకెళ్లిపోయారు, కానీ అసలు అర్థం కావట్లేదు. తీసుకెళ్లిపోయారంటే వాడేం పారిపోతే కదా వెతకడానికి, హాయిగా చేసి అక్కడే ఉన్నాడుగా, నేనే చేస్తానని ఘనంగా చెప్పుకుంటూ. ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అసలు అమ్మో, వాడిని చూస్తుంటే అసలు అర్థమే కావట్లేదు. మానసిక స్థితి ఎలా ఉంది, ప్రస్తుత సమాజానికి పట్టినటువంటి ఒక ప్రస్తుత సమాజాన్ని మనకి చూపిస్తూ ఉన్నటువంటి ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే. ఇలాగే ఉంది తల్లిదండ్రుల పెంపకం కానీ, పిల్లల పెరుగుదల కానీ, వాళ్ళ మానసిక స్థితి కానీ ఇలాగే ఉంది. ఒకటి, వాళ్ళు ఎలా తయారయ్యారంటే పిల్లలు అంటే తట్టుకోలేరు, దేన్ని కూడా లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఆఖరికి ఇంట్లో వంట కూడా తను అడిగిన కూర లేదని అమ్మ మీద ప్లేట్లు గిరాటేసేటటువంటి పిల్లలు కనపడుతున్నారు. తల్లి మీద వెయ్యొచ్చా అట్లా? తల్లి మీద హోటల్లో వేయి చూద్దాం. మరి తల్లి గనక చులకనా? బయట వెయ్యి. డబ్బులు ఇచ్చి తీసుకునే చోటే దాన్ని నువ్వు బాగాలేదంటే వాళ్ళు ఊరుకోరే. ఇంట్లో ఏం తీసుకుని పెడుతోంది ఆవిడ నీ దగ్గర, ఏం తీసుకుని సేవ చేస్తోంది, అక్కడ చేస్తున్నావు అంటే అస్సలు ఎక్కడా కూడా నో అన్నదాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి. హోటల్లో అయినట్టయితే వీడు నో అంటే వాళ్ళు నో అంటారు, అయిపోయి టిట్ ఫర్ టాట్. ఇంట్లో అమ్మ అనదు కదా. ప్రతాపం ఇక్కడ. బయట ప్రపంచంలో ఏమీ చెయ్యలేనటువంటి అసమర్థులందరూ ఇంట్లో చూపిస్తారు ప్రతాపాన్ని, అంతే. ఆ ప్రతాపం అమ్మ ఏమనదు గనక, మందలించి ఊరుకుంటుంది గనక. పైగా వీటన్నిటికన్నా వాళ్ళ నాన్నని కాక అమ్మనే చంపాడంటే వాడికి ఆడవాళ్ళ మీద ఎంత చులకన భావం ఉంది. తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ అంటే ఆ వెరీ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ మీద కూడా నమ్మకం లేకుండా అయిపోతుందా? ఏది వింత విశేషం ఏది విన్నా కూడా అవునా అని క్యాజువల్ గా వింటున్నట్టు అనిపించేస్తోందమ్మా రోజు. ఆ స్థితికి వచ్చేసాం మనం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా మనసులు మొద్దుబారిపోయాయి, సున్నితత్వం పోయింది. ఎలాంటి వార్త విన్ని ఇంతే కదా, ఓ వందల్లో వేలల్లో ఇది ఒకటి అనిపిస్తోంది తప్ప అయ్యో ఇలాంటిది జరిగిందా అని కంగారు పడేటట్టుగా లేదు. అసలు అది మానసిక స్థితి అట్లా ఉంది. ముందర దీనికి అంతా కూడా మనం తినే ఆహారం కానీ, వాతావరణం కానీ, మనం చూసేటటువంటి దృశ్యాలు కానీ, మనం వినేటటువంటి మాటలు కానీ, అరచేతిలో పెట్టుకుని చూస్తూ ఉన్నటువంటి సెల్ ఫోన్లో వచ్చే రకరకాలైన షార్ట్స్, రీల్స్, ఇంకేవేవో ఉంటాయి బట్టి చిన్న చిన్నవి, నిమిషం 2 నిమిషాలు వచ్చేవి, అవన్నీ కానీ, ఇవన్నీ ఏది కూడా మనలో ఉన్న సెన్సిటివిటీని, ఆ నాజుకతనాన్ని, సున్నితత్వాన్ని, ప్రతిస్పందించే లక్షణాన్ని, మెత్తదనాన్ని అలా 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 తుడిచిపారేసే మొద్దుల్లాగా, రాళ్లల్లాగా. ఇమోషన్స్ లేవా అంటే హ్యూమన్ ఇమోషన్స్ లేవు, జంతువులకు ఉండేటటువంటి ఇమోషన్స్ ఉంటున్నాయి. దాని ఎదురుగా వచ్చింది ఏదైనా సరే కొమ్ములతో కుమ్మేయాలి అనేటటువంటిది సంబంధం లేనటువంటిదైన ఆఖరికి రాతిని, కొండని కూడా వెళ్ళి కుమ్మేసేటట్టుగా ఉంటాయి ఇవి. అలాంటి పరిస్థితే తప్ప మనుషుల్లా కాకుండా ప్రవర్తిస్తున్నారమ్మా. అది వచ్చిన భయంకరమైన పరిస్థితి. సమాజం ఎటు వెళ్తుందో, మనం ఎటు వెళ్తున్నామో, సమాజంలోనే మనం అసలు అది విన్నాక నాకు షాక్ అన్నమాట. అసలు నిజంగా మొద్దుబారిపోయింది మా బ్రెయిన్ అంతా. అసలు ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. టీచర్సే పనిష్మెంట్ ఇస్తేనే మనం అరిచి గోలు పెట్టి, గొగ్గలు పెట్టి, అసలు మన రకరకాలు చేస్తూ ఉంటే, కన్నా తల్లినే నువ్వు చంపేసుకుంటుంటే ఇంకా అసలు పిల్లలు ఎందుకు, ఈ పెంపకం ఎందుకు? మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ బ్లేమ్ చేయబడుతుంది ఆ పేరెంట్సే, సరిగ్గా పెంచక. సమాజం అంటే కదమ్మా, గారం అతిగారం చేసి. అందులో అది కూడా కారణం ఉంటుంది, గారాబం ఎక్కువ చేయడం వల్ల. ఇప్పుడు చిన్నతనంలో గారాబం చేస్తారమ్మా, గారాబానికి అలవాటు పడిపోతాడు వాడు, అన్కంట్రోలబుల్ గా అయ్యాక కేకలేస్తారు. అది తప్పించడానికి ఇంకా గట్టిగా వీళ్ళు మందలించాలి. ఈ మందలించింది వాడు తీసుకోలేడు. రెండిటి కాంట్రాస్ట్. అందుకే పిల్లల్ని 5 ఏళ్ల వరకు చక్రవర్తిలా పెంచి 6 7 వచ్చినప్పటి నుంచి పని వాళ్ళ చూడాలట. అంతేగాని మర్యాదగా చూడటం కాదు.
చూస్తే ఇదిగోండి ఇలాంటివే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మ. చాలా బాధాకరమైనటువంటి విషయం. భగవంతుడి దయ వల్ల ఇటువంటివి మళ్ళీ మనం వినకుండా ఉందుముగాక.